హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు సోమవారిని చందనవాళ్ళతో అలంకరించారు. తర్వాత దీపోత్సవం కార్యక్రమానికి సోమవారం ముందైతే ముగ్గేసి చక్కగా రెడీ చేశారు. అమ్మవారిని అయ్యవారిని అలంకారంలో చూడటానికి చాలా బాగుంది కదా. ఈరోజు పూజా విధానం గురించి నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేస్తాను. నాతో పాటు మీరు కూడా వినేసేయండి. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பெருசினால் பன்றாகா சூடகமே தோல் வல்லியே தோடே சேவுக்குவே பாடகமே என்ற நெய்யை பல் கலனம் யாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடா நெய் பெய்து முங்க வெசுவாரா கூடியிருந்து குளிந்தேலோ ரெம்மாபாய். పితృవర్గమును అవలీలగా జయించు కళ్యాణ గుణముల కల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పర అను వాద్యమును పొందగలిచి ఘన సన్మానము లోకులందరూ పొగడెడు విధముగా నుండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింద భాగమును అలంకరించు దిద్దు పైభాగము పెట్టుకొనడు చంపస్వరములు, కాళ్లకు అందెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరింపవలెను. తరువాత అందమైన చీరలను కట్టుకొనవలెను. అటు తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము నెయ్యి నీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రత ఫలమును ఈ పాసురమున వివరించినారు. జయ రమారమణ గోవింద గోవింద. ఆంటీ గారు అయితే పూజా విధానం గురించి చక్కగా తెలియజేశారు కదా. మిగిలిన పూజను అయితే చూసేసేయండి. తిరుప్పావై వాసనాకి అడిపోట్రాకి అవదాయాయ